జై శ్రీవేదం మంత్రసహితంగా నవరాత్రి పూజా విధానము. శరత్కాలంలో వచ్చే నవరాత్రులను శరన్నవరాత్రులు అంటారు. మరి ఈ నవరాత్రులలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి దుర్గాదేవికి శాస్త్రోక్తంగా పూజలు, చండీయాగాలు జరుపుతారు. 9 రోజులు అఖండ దీపాన్ని పెట్టి అంకురారోపణ చేసి ప్రతిరోజు ఉదయము, సాయంత్రము అష్టోత్తర శతనామాలతో గాని, సహస్రనామాలతో గాని కుంకుమార్చన చేస్తారు. ఈ ప్రక్రియను మీకు సులభంగా ఇంట్లోనే పూజ చేసుకోవడానికి అనుకూలంగా మంత్రసహితంగా శ్రీ సూక్త విధానేన పూజా విధానము, శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి యొక్క అష్టోత్తర శతనామాలు వేరువేరుగా చేయడం జరిగింది. మరి అమ్మవారికి 9 రోజులు రోజు ఏ అవతారాలు, ఏ నైవేద్యము, ఏ రంగు చీర కట్టాలి అనేది వేరే వీడియోలో చేయడం జరిగింది. దాన్ని వినండి. మీరు ఈ వీడియోను వింటూ 9 రోజులు పూజను బాగా చేసుకుంటారని ఆశిస్తున్నాము. మరి ఇప్పుడు అమ్మవారి యొక్క పూజను ప్రారంభించుకుందాము. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः सीदसादनम् ఓం భూర్భువః స్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ వేదపురుషాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మీరు కలశములోని జలమును పుష్పముతో తీసుకొని మీపైన, అందరిపైన ప్రోక్షించండి, చల్లండి. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరః శుచిః. పుండరీకాక్షః 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 పునాతు. దీపారాధనం కృత్వా అంటే దేవునకు 2 ప్రక్కల దీపపు కుందులు పెట్టి 1 గాని 2 గాని 3 గాని వత్తులు పెట్టి వేరువేరుగానైనా వెలిగించవచ్చు, లేదా ఒకే బత్తిగానైనా కలపవచ్చు. తర్వాత దీపానికి పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించవలెను. ఓం ఉద్దీప్య స్వజాతవేదో భగ్రన్నిర్తిం మమ పశుగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. భోదీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః అతస్తాం స్థాపయామ్యద్య మదజ్ఞానమపాకురు. దీపదేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాంజలిం సమర్పయామి, నమస్కరోమి. ఇప్పుడు దీపమునకు నమస్కరించుకోవలెను. ఇప్పుడు మీరు అక్షంతలు తీసుకొని యజమాని పైన, మీపైన, అందరి శిరస్సులపైన వేసుకోవాలి. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సా నో మంత్రేషమోర్జందుహానాదేనుర్వాగస్మానుపసృతైతు అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. యః
शिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गला तयोः संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेऽङ्घ्रियुगं स्मरामि। यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम। स्मृते सकलकल्याणभाजनै यत्र जायते पुरुषन्तमजन्नित्यं व्रजामि शरणं हरिं। सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलम्। येषां हृदि स्थो भगवान् मङ्गलायतनं हरिः। लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः। येषामिन्दीवरः श्यामो हृदयस्थो जनार्दनः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ఇప్పుడు మీరు సకల దేవతలకు కూడా నమస్కారం చేసుకోవాలి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శశీపురందరాభ్యాం నమః. ఓం అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః. ఓం ఇంద్రాద్యష్టదిక్పాలకదేవతాభ్యో నమః. ఓం ఆదిత్యాదినవగ్రహదేవతాభ్యో నమః. ఓం గ్రామదేవతాభ్యో నమః. ఓం క్షేత్రాధిష్టానదేవతాభ్యో నమః. ఓం కులదేవతాభ్యో నమః. ఓం మాతాపితృభ్యాం నమః. ఓం శ్రీగురుభ్యో నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అవిఘ్నమస్తు. ఘంటారాధనం కృత్వా అంటే ఇప్పుడు ఘంటను మ్రోగించాలి. ఓం ఆగమాసంతు దేవానాం గమనాసంతు రక్షసాం కురు ఘంటారవంతత్ర దేవతాహ్వానలాంఛనం. ఘంటారాధనం కృత్వా ఆచమ్య ఇప్పుడు మీరు ఆచమనం చేసుకోవాలి. కుడి చేతిలో ఒకసారి జలమును తీసుకొని కింద వదలాలి. తర్వాత 3 సార్లు జలమును తీసుకొని స్వీకరించాలి అంటే త్రాగాలి. తర్వాత ఒకసారి కుడి చేతిలోకి నీరు తీసుకొని క్రింద వదలాలి. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు అక్షంతలు తీసుకొని వాసన చూసి ఎడమ పక్కన వెనక్కి వేసుకోవాలి. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. ఇప్పుడు మనం కూర్చున్న ఆసనమును ఒకసారి స్పర్శించాలి అంటే త్రాకవలెను. ఓం పృథివ్యాః మేరుపృష్ఠ ఋషిః కూర్మో దేవత సుతలం ఛందః ఆసనే వినియోగ
योगः अनन्तासनाय नमः। ॐ पृथ्वीत्वया धृता लोका देवी त्वं विष्णुना धृता त्वं च धारय मां देवी पवित्रं कुरु चासनम्। అథ ప్రాణాయామ్య అంటే ఇప్పుడు ప్రాణాయామం చేసుకోవాలి. అనగా కుడి చేతి బ్రొటన వేలు కుడి ముక్కు పైన, మధ్యవేలు ఉంగరపు వేలు ఎడమ ముక్కు పైన ఉంచి నిదానముగా గాలిని పీల్చి వదలాలి. ఇలా 3 సార్లు చేయాలి. తర్వాత ఆ వేళ్ళని కడుక్కోవాలి. ఓం ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం. సంకల్పము. ఇప్పుడు పుష్పాలు, అక్షంతలు కుడి చేతితో తీసుకొని ఎడమ చేయిని కుడి తొడపై పెట్టుకొని కుడి చేతితో పుష్పాలు పట్టుకోవాలని. ఓం మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శివ శంభోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య. ఇక్కడ శ్రీశైలానికి ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశం యొక్క పేరు చెప్పుకోవాలి. ఆగ్నేయంలో ఉంటే ఆగ్నేయ ప్రదేశే, ఈశాన్యంలో ఉంటే ఈశాన్య ప్రదేశే, నైరుతిలో ఉంటే నైరుతి ప్రదేశే, వాయవ్యంలో ఉంటే వాయవ్య ప్రదేశే, కృష్ణా గోదావర్యోర్మధ్య ప్రదేశే. మీరు పూజ ఇంట్లో చేసుకుంటే శోభన గృహే అని చెప్పుకోవాలి. లేదా అమ్మవారి మండపాలలో చేస్తే ఆ మండపం యొక్క పేరు చెప్పుకోవాలి. సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే. ఇది శార్వరినామ సంవత్సరం కాబట్టి స్వస్తి శ్రీ శార్వరినామ సంవత్సరే. ఇది దక్షిణాయనం కాబట్టి దక్షిణాయనే. శరదృతువు కాబట్టి శరదృతౌ. ఆశ్వీజ మాసం కాబట్టి ఆశ్వీజ మాసే. శుక్లపక్షం కాబట్టి శుక్లపక్షే. తిథి ఏ రోజు పూజ చేస్తే ఆ రోజు యొక్క తిథిని చెప్పుకోవాలి. మొదటి రోజు ప్రథమాయాం శుభ పుణ్యతిథౌ. ఈ విధంగా ప్రతిరోజు ఆయా తిథులు చెప్పుకోవాలి. ఏ వారం పూజ చేస్తారో ఆ వారం పేరు చెప్పుకోవాలి. మొదటి రోజు శనివారం కాబట్టి స్థిరవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. ఇక్కడ మీ గోత్రనామాలు మనస్సులో తలుచుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేసిన, భార్య ఒక్కరే చేసిన మొట్టమొదట మీ గోత్రము, తర్వాత మీ భర్త పేరు, తర్వాత మీ భార్య పేరు, ఆ తర్వాత పిల్లల పేర్లు చెప్పుకోవాలి. భర్త చేసిన ఎడల మొదట మీ గోత్రము, తన పేరు, తర్వాత భార్య పేరు, తర్వాత పిల్లల పేర్లు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబ సమేతస్య. ఇప్పుడు చెప్పింది మీరు పలకవలెను. అస్మాకం అస్మాకం సహ సహ కుటుంబానాం కుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య ధైర్య 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 విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మ ధర్మ అర్థ అర్థ కామ కామ మోక్ష
మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అఖండ అఖండ లక్ష్మీ లక్ష్మీ సరస్వతి సరస్వతి అనుగ్రహ అనుగ్రహ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం పుత్ర పుత్ర పౌత్రాభి పౌత్రాభి వృద్ధ్యర్థం వృద్ధ్యర్థం ఇహ జన్మని ఇహ జన్మని పూర్వజన్మని పూర్వజన్మని జన్మ జన్మ జన్మాంతరేషు జన్మాంతరేషు కాయిక కాయిక వాచిక వాచిక మానసిక మానసిక కృతానాం కృతానాం జ్ఞాతకృతానాం జ్ఞాతకృతానాం అజ్ఞాతకృతానాం అజ్ఞాతకృతానాం సమస్త సమస్త దోషానాం దోషానాం పరిహార పరిహార ద్వారా ద్వారా మమ మమ జన్మ జన్మ లగ్నవశాత్ లగ్నవశాత్ నామలగ్న నామలగ్న వశాత్ వశాత్ జన్మ నక్షత్ర జన్మ నక్షత్ర వశాత్ వశాత్ నామ నక్షత్ర నామ నక్షత్ర వశాత్ వశాత్ చ చ సంభావితానాం సంభావితానాం అష్టమ శని అష్టమ శని అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని కుజగ్రహ కుజగ్రహ కాలసర్పాది కాలసర్పాది దోషానాం దోషానాం పరిహార ద్వారా పరిహార ద్వారా ఆదిత్యాది ఆదిత్యాది నవగ్రహాణాం నవగ్రహాణాం ఏ ఏ ఏ గ్రహాః గ్రహాః అరిష్ట అరిష్ట స్థానేషు స్థానేషు స్థితాః స్థితాః తేషాం తేషాం గ్రహాణాం గ్రహాణాం సర్వారిష్ట సర్వారిష్ట పరిహార ద్వారా పరిహార ద్వారా శుభఫల శుభఫల అవాప్యర్థం అవాప్యర్థం ఏ ఏ ఏ ఏ గ్రహాః గ్రహాః శుభస్థానేషు శుభస్థానేషు స్థితాః స్థితాః తేషాం తేషాం గ్రహాణాం గ్రహాణాం అత్యంత అత్యంత ఆనుకూలత్వ అనుకూలత్వ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మనోభీష్ట మనోభీష్ట సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధన ధన ధాన్యాభి ధాన్యాభి వృద్ధ్యర్థం వృద్ధ్యర్థం సమస్త సమస్త త్రయస్త్రింశత్ త్రయస్త్రింశత్ కోటి కోటి దేవత దేవత అనుగ్రహ ద్వారా అనుగ్రహ ద్వారా గృహే గృహే గ్రామే గ్రామే సర్వమంగళ సర్వమంగళ అవాప్యర్థం అవాప్యర్థం శ్రీ శ్రీ మహాకాళీ మహాకాళీ మహాలక్ష్మి మహాలక్ష్మి మహాసరస్వతి మహాసరస్వతి స్వరూపిణి స్వరూపిణి దుర్గాదేవత దుర్గాదేవత ఉద్దిశ్య ఉద్దిశ్య శ్రీ మహాకాళీ శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాలక్ష్మి మహాసరస్వతి మహాసరస్వతి స్వరూపిణి స్వరూపిణి దుర్గాదేవత దుర్గాదేవత ప్రీత్యర్థం ప్రీత్యర్థం యావచ్చక్తి యావచ్చక్తి ధ్యాన ధ్యాన ఆవాహనాది ఆవాహనాది అభిషేక అభిషేక సహిత సహిత షోడశోపచార షోడశోపచార పూజాం పూజా అహం అహం కరిష్యే కరిష్యే వయం వయం కరిష్యామహే కరిష్యామహే. కలశ పూజ. ఇప్పుడు కలశములోని నీళ్లు తీసుకొని పసుపు కుంకుమ గంధము పుష్పములతో అలంకరించి ఆ జలములో కుడి చేతి బోటనవేలుతో ఓంకారం రాయవలెను. చేయిని కలశం పైన ఉంచవలెను. ఎందుకంటే మనము ఈ కలశంలో సకల నదులను ఆవాహనం చేస్తున్నాము. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రః సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽథ యజుర్వేదः సామవేదో హ్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः ఆయాంతు దేవ పూజార్థం సర్వదురితక్షయకారకాః ఆకలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగుం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణా వా
अन्नमापो मृतमापः सम्राडापो विराडापः स्वराडापश्चन्दागुष्यापो ज्योतिगुष्यापो यजुगुष्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवः सुवराप ॐ गंगे च यमुने कृष्णे गोदावरि सरस्वती नर्मदे सिन्धु कावेर्यौ जलेऽस्मिन् सन्निधिं कुरु कलशोदकेन पूजा द्रव्याणि संप्रोक्ष కలశంలోని నీరుని తీసుకొని పూజా సామగ్రి పైన ప్రోక్షించాలి. దేవం కలశంలోని జలమును తీసుకొని దేవుని పైన ప్రోక్షించాలి. ఆత్మానం చ సంప్రోక్ష ఇప్పుడు ఆ జలమును మీపైన అందరిపైన చల్లండి. రక్షాబంధనము. ఇప్పుడు మీరు తమలపాకుతో తయారు చేసుకున్నటువంటి కంకణాలకు పూజ చేసి ఒక హారతి ఇచ్చి కట్టుకునేవారు టెంకాయను పట్టుకోవాలా, పక్కన ఉన్నవారు దాన్ని కట్టాలి. ఓం బృహత్సామక్షత్ర బృద్ధవృష్ణియం త్రిష్టుభోజశుభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తోస్త్వితి భవంతో బ్రువంతో రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఇంతవరకు మనము సకల దేవతలకు నమస్కారం చేసుకున్నాము. ఆచమనము, ప్రాణాయామము, సంకల్పము, కలశ పూజ, రక్షాబంధనము చేసుకున్నాము. మరి ఇప్పుడు గణపతి పూజను ప్రారంభించుకుందాము. మరి గణపతి విగ్రహము ఉంటే విగ్రహం పెట్టండి, లేకపోతే పసుపుతో గణపతిని చేసి 2 తమలపాకులు పెట్టి దానిలో పసుపు గణపతిని వక్కలు పెట్టండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఇప్పుడు మీరు అక్షంతలు తీసుకొని ఆ మహాగణాధిపతికి సమర్పించండి. ఓం ఆగచ్చత్వం జగన్నాథ సురాసుర నమస్కృత అనాథనాథ సర్వజ్ఞ విఘ్నరాజ కృపాంకురు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఇప్పుడు మీరు అక్షంతలు గణపతికి సమర్పించండి. ఓం మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్న విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. అక్షంతలు గణపతికి సమర్పించండి. ఓం ఇంద్రాదివందితం దేవం సిద్ధగంధర్వ సేవితం పాద్యం గృహాణ దేవేశ విఘ్నరాజ నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఇప్పుడు మీరు కలశములోని జలమును పుష్పంతో తీసుకొని ఆ మహాగణాధిపతికి సమర్పించండి. ఓం గజానన మహాకాయ నాగయజ్ఞోపవీతినే సూర్యకోటి ప్రతీకాశ గ్రహాణార్ఘ్యం నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తేషు అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ కలశంలోని జలమును ఆ మహాగణపతికి సమర్పించండి. ఓం కురుష్వాచమనం దేవ సురవంద్యాఖువాహన సర్వాఘధరణ స్వామిన్ నీలకంఠాత్మజ ప్రభో. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ కలశంలోని జలమును పుష్పంతో ఆ గణపతికి సమర్పించండి. ఓం ఆపోహిష్టామయో భువః తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వః శివతమో రసః తస్య భాజయతే హనః.
उषतीरिव मातरः तस्मा अरङ्गमामवः यस्य क्षयाय जिन्वथ आपो जनयथा च नः। ॐ श्रीमहागणाधिपतये नमः। स्नानं समर्पयामि। స్నానాంతే శుద్ధం ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ కలశంలోని జలమును పుష్పంతో దేవునికి సమర్పించండి. ఇప్పుడు మీరు పత్తితో చేసుకున్నటువంటి వస్త్రమును అక్షంతలు గణపతికి సమర్పించండి. ఓం అభివస్త్రా సువసనాన్యర్షాభిధేను సుదుఘా పూయమానః అభిచంద్రవర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఇప్పుడు మీరు అక్షంతలు మహాగణపతికి సమర్పించండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఇప్పుడు మీరు మహాగణపతికి గంధాన్ని పెట్టండి. ఓం గంధద్వారాందురాధర్షాన్ నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గంధం ధారయామి. ఇప్పుడు మీరు పుష్పాలతో ఆ మహాగణపతికి బాగా అలంకరించండి. ఓం అథ పుష్పైః పూజయామి. ఓం ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః హ్రదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అలంకరణార్థం పుష్పం సమర్పయామి. ఇప్పుడు గణపతి నామాలు చెప్పబడతాయి. మీరు ఒక్కొక్క పుష్పము మహాగణపతికి సమర్పించండి. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అని మీరు చెప్పుకుంటూ సమర్పించండి. ఓం అథ పుష్పైః పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం మూషికవాహనాయ నమః. ఓం మోదకహస్తాయ నమః. ఓం చామరకర్ణాయ నమః. ఓం విలంబితసూత్రాయ నమః. ఓం వామనరూపాయ నమః. ఓం ఈశ్వరపుత్రాయ నమః. ఓం వరసిద్ధి వినాయకాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాంజలిం సమర్పయామి. నమస్కరోమి. ఇప్పుడు మీరు అగరబత్తులు వెలిగించి ఆ మహాగణాధిపతికి చూపించండి. ఓం ధూరసి ధూర్వధూర్వంతం ధూర్వతయోస్మాత్ ధూర్వతితం ధూర్వయం వయం ధూర్వామః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. ఇప్పుడు మీరు దీపం వెలిగించి చూయించండి. ఓం సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం దీపం గృహాణ దేవేశ త్రైలోక్యతిమిరావహం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం నైవేద్యం. ఇప్పుడు మహాగణపతికి బెల్లము
అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా ఓం పరబ్రహ్మణే స్వాహా. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి. అమృత మహానైవేద్యం నివేదయామి. ఇప్పుడు వక్క, తమలపాకు, దక్షిణ, ₹1 బిళ్ళ పెట్టి మహాగణపతికి సమర్పించండి. ఓం పూగీఫలైః కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు మీరు కర్పూరం వెలిగించి ఆ మహాగణపతికి హారతిని ఇవ్వండి. ఓం మంగళం గణనాథాయ మంగళం హరసూనవే మంగళం విఘ్నరాజాయ విఘ్నహర్త్రేస్తు మంగళం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హారతి కర్పూర నీరాజనం సమర్పయామి. ఇప్పుడు హారతి చుట్టూ పుష్పంతో జలమును తిప్పి నమస్కరించుకోవాలి. అందరికీ చూపించవలెను. నీరాజనాంతే శుద్ధం ఆచమనీయం సమర్పయామి. జై భక్తవత్సల గోవింద గోవింద. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఇప్పుడు పుష్పాలు చేతిలో పట్టుకొని ఆ మహాగణాధిపతికి వేసి నమస్కరించుకోవాలి. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాక్షతాంజలిం సమర్పయామి. నమస్కరోమి. ఇప్పుడు అక్షంతలు చేతిలో పట్టుకొని నీళ్లు పోస్తూ వదలవలెను. ఓం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. ఇంతవరకు మనము శ్రీ మహాగణపతి పూజను పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి దుర్గాదేవిని ఆవాహన చేసుకుందాము. మీరు 2 తమలపాకులు తీసుకొని కలశమును స్పర్శిస్తూ పట్టుకోండి. ఓం అస్య శ్రీ ప్రాణ ప్రతిష్టాపన మహామంత్రస్య బ్రహ్మ విష్ణు మహేశ్వర ఋషయః ఋగ్యజుస్సామాథర్వణాశ్చందాంసి ప్రాణశక్తిః పరా దేవత. ఆం బీజం హ్రీం శక్తిః క్రోం కీలకం. శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గా దేవతా ప్రాణ ప్రతిష్టాపనే వినియోగః. ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం. జోపశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృడయాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే. ధ్యానం. ఓం ఖడ్గం చక్రగదేషు చాప పరిఘాన్ శూలం భుషుండీం శిరః శంఖం సందధతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతాం నీలాశ్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం
यामस्तौ स्वपिते हरौ कमलजो हन्तुं मधुं कैटभम् ॐ अक्षस्रक्परशृङ्गदेषु कुलिशं पद्मं धनुष्कुण्डिकां दण्डं शक्तिमसिञ्च चर्मजलजं घण्टां सुराभाजनं शूलं पाशसुदर्शने च दधतीं हस्तैः प्रसन्नाननां सेवे सैरिभमर्दिनीमिह महालक्ष्मीं सरोजस्थिताम् ॐ घण्टाशूलहलानि शङ्खमुसले चक्रं धनुस्सायकं हस्ताब्जैर्दधतीं घनान्तविलसच्छीतां सुशल्यप्रभां गौरीदेहसमुद्भवां त्रिजगतामाधारभूतां महापूर्वामत्र सरस्वतीमनुभजे शुम्भादिदैत्यार्दिनीम्। ఇప్పుడు అమ్మవారికి అక్షంతలు సమర్పించుకోవాలి. ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः। श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री दुर्गा देव्यै नमः। ध्यायामि ध्यानं समर्पयामि। ఇప్పుడు అమ్మవారికి అక్షంతలు సమర్పించుకోవాలి. ॐ ताम आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम्। श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री दुर्गा देव्यै नमः। आवाहयामि आसनं समर्पयामि। ఇప్పుడు అమ్మవారికి అక్షంతలు సమర్పించుకోవాలి. अश्वपूर्वां रथमद्यां हस्तिनाद प्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी जुषताम्। श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री दुर्गा देव्यै नमः। नवरत्नखचित हेमसिंहासनं समर्पयामि। ఇప్పుడు అమ్మవారికి అక్షంతలు సమర్పించండి. कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियम्। ॐ श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री दुर्गा देव्यै नमः। पादयोः पाद्यं पाद्यं समर्पयामि। ఇప్పుడు అమ్మవారికి కలశంలోని జలమును సమర్పించండి. चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे। ॐ श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री दुर्गा देव्यै नमः। हस्तेषु अर्घ्यमर्घ्यं समर्पयामि। ఇప్పుడు అమ్మవారికి కలశంలోని జలమును సమర్పించండి. आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः। ॐ श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री दुर्गा देव्यै नमः। मुखे आचमनीयं समर्पयामि। స్నానం ఆరభేత్। ఇప్పుడు అమ్మవారికి కలశంలోని జలమును సమర్పించండి. ఇప్పుడు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లము, పంచామృతము, పసుపు, కుంకుమ, గంధము మొదలగు పదార్థములతో అభిషేకోదయాత్। श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री दुर्गा देव्यै नमः। स्नानं समर्पयामि। स्नानान्ते शुद्धं आचमनीयं समर्पयामि। అభిషేకం చేసినటువంటి విగ్రహమును తుడిచి అలంకరించాలి. మీరు పత్తితో చేసినటువంటి వస్త్రమును అమ్మవారికి సమర్పించండి. ఓం उपैतु मां देव सखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे। ओम श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री दुर्गा देव्यै नमः।
వస్త్రయుగ్మం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి అక్షంతలు సమర్పించండి. క్షుతిపాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్ణత మే గృహాత్. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాదేవ్యై నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి గంధము కుంకుమ పెట్టండి. గంధద్వారాందురాధర్షాన్ నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాదేవ్యై నమః. గంధం ధారయామి. గంధస్యోపరి కుంకుమాం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి పుష్పమాలను సమర్పించండి. మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి పశూనాగుం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాదేవ్యై నమః. పుష్పమాలాం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారి నామాలు చెప్పబడతాయి. మొట్టమొదట దుర్గాదేవి యొక్క నామాలు చెప్తారు. ఓం దుమ్ దుర్గాయై నమః, ఓం దుమ్ దుర్గాయై నమః అంటూ మీరు కుంకుమార్చన చేయాలి. పుష్పాలు కూడా సమర్పించండి. ఓం దుర్గాయై నమః. ఓం దుమ్ దుర్గాయై నమః. ఓం శివాయై నమః. ఓం దుమ్ దుర్గాయై నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం దుమ్ దుర్గాయై నమః. ఓం మహాగౌర్యై నమః. ఓం చండికాయై నమః. ఓం సర్వజ్ఞాయై నమః. ఓం సర్వలోకేశ్యై నమః. ఓం సర్వకర్మఫలప్రదాయై నమః. ఓం సర్వతీర్థమయ్యై నమః. ఓం పుణ్యాయై నమః. ఓం దేవయోనయే నమః. ఓం అయోనిజాయై నమః. ఓం భూమిజాయై నమః. ఓం నిర్గుణాయై నమః. ఓం ఆధారశక్త్యై నమః. ఓం అనీశ్వర్యై నమః. ఓం నిర్గమాయై నమః. ఓం నిరాకారాయై నమః. ఓం సర్వగర్వ విమర్ధిన్యై నమః. ఓం సర్వలోకప్రియాయై నమః. ఓం వాణ్యై నమః. ఓం సర్వవిద్యాదిదేవతాయై నమః. ఓం పార్వత్యై నమః. ఓం దేవమాత్రే నమః. ఓం అనీషాయై నమః. ఓం వింధ్యవాసిన్యై నమః. ఓం తేజోవత్యై నమః. ఓం మహామాత్రే నమః. ఓం కోటిసూర్యసమప్రభాయై నమః. ఓం దేవతాయై నమః. ఓం వహ్నిరూపాయై నమః. ఓం తేజసే నమః. ఓం వర్ణరూపిణ్యై నమః. ఓం గుణాశ్రయాయై నమః. ఓం గుణమధ్యాయై నమః. ఓం గుణత్రయ వివర్జితాయై నమః. ఓం కర్మజ్ఞానప్రదాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం సర్వసంహారకారిణ్యై నమః. ఓం ధర్మజ్ఞానాయై నమః. ఓం ధర్మనిష్టాయై నమః. ఓం సర్వకర్మ వివర్జితాయై నమః. ఓం కామాక్షై నమః. ఓం కామసంహర్త్యై నమః. ఓం కామక్రోధ వివర్జితాయై నమః. ఓం శాంకర్యై నమః. ఓం శాంభవ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయై నమః. ఓం సుజయాయై నమః. ఓం జయభూమిష్ఠాయై నమః. ఓం జాహ్నవ్యై నమః. ఓం జనపూజితాయై నమః. ఓం శాస్త్రాయై నమః. ఓం శాస్త్రమయ్యై నమః. ఓం నిత్యాయై నమః. ఓం శుభాయై నమః. ఓం చంద్రార్ధమస్తకాయై నమః. ఓం భారత్యై నమః. ఓం భ్రామర్యై నమః. ఓం కల్పాయై నమః. కృష్ణపింగళాయై నమః. ఓం బ్రాహ్మ్యై నమః. ఓం నారాయణ్యై నమః. ఓం రౌద్ర్యై నమః. ఓం చంద్రామృత పరిస్మృతాయై నమః. ఓం జ్యేష్ఠాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం మహామాయాయై నమః. ఓం జగత్సృష్ట్యధికారిణ్యై నమః. ఓం బ్రహ్మాండకోటి సంస్థానాయై నమః. ఓం కామిన్యై నమః.
ఓం కమలాలయాయై నమః. ఓం కాత్యాయన్యై నమః. ఓం కళాతీతాయై నమః. ఓం కాలసంహారకారిణ్యై నమః. ఓం యోగనిష్టాయై నమః. ఓం యోగిగమ్యాయై నమః. ఓం యోగిధ్యేయాయై నమః. ఓం తపస్విన్యై నమః. ఓం జ్ఞానరూపాయై నమః. ఓం నిరాకారాయై నమః. ఓం భక్తాభీష్టఫలప్రదాయై నమః. ఓం భూతాత్మికాయై నమః. ఓం భూతమాత్రే నమః. ఓం భూతేశ్యై నమః. ఓం భూతధారిణ్యై నమః. ఓం స్వధానారిమధ్యగతాయై నమః. ఓం షడాధారావర్ధిన్యై నమః. ఓం మోహితాయై నమః. ఓం అంశుభవాయై నమః. ఓం శుభ్రాయై నమః. ఓం సూక్ష్మాయై నమః. ఓం మాత్రాయై నమః. ఓం నిరాలసాయై నమః. ఓం నిమగ్నాయై నమః. ఓం నీలసంకాశాయై నమః. ఓం నిత్యాయై నమః. ఓం నందిన్యై నమః. ఓం హరాయై నమః. ఓం సర్వజ్ఞానప్రదాయై నమః. ఓం అనంతాయై నమః. ఓం సత్యాయై నమః. ఓం దుర్లభరూపిణ్యై నమః. ఓం సరస్వత్యై నమః. ఓం సర్వగతాయై నమః. సర్వాభీష్టప్రదాయై నమః. ఓం శ్రీ దుర్గాయై నమః. ఇది దుర్గాష్టోత్తరశతనామావళి సమాప్తః. ఇప్పుడు మహాలక్ష్మి యొక్క అష్టోత్తర నామాలు చెప్పబడతాయి. ఇప్పుడు మీరు ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమః, ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమః అంటూ కుంకుమార్చన చేయాలి. పుష్పాలు కూడా సమర్పించండి. ఓం ప్రకృత్యై నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయ్యై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధసంభవాయై నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం పుష్టయే నమః.
ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్త్యై నమః. ఓం సిద్ధయే నమః. ఓం స్త్రైణసౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం నృపవేష్మగతానందాయై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాయై దేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాల్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి సమాప్తః. ఇప్పుడు సరస్వతి నామాలు చెప్పబడతాయి. మీరు ఓం ఐం శ్రీ సరస్వత్యై నమః, ఓం ఐం శ్రీ సరస్వత్యై నమః అంటూ కుంకుమార్చన చేయాలి. పుష్పాలు కూడా సమర్పించండి. ఓం సరస్వత్యై నమః. ఓం ఐం శ్రీ సరస్వత్యై నమః. ఓం మహాభద్రాయై నమః. ఓం ఐం శ్రీ సరస్వత్యై నమః. ఓం మహామాయాయై నమః. ఓం ఐం శ్రీ సరస్వత్యై నమః. ఓం వరప్రదాయై నమః. ఓం పద్మనిలయాయై నమః. ఓం శ్రీప్రదాయై నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మవక్త్రాయై నమః. ఓం శివానుజాయై నమః. ఓం పుస్తహస్తాయై నమః. ఓం జ్ఞానముద్రాయై నమః. ఓం రమాయై నమః. ఓం పరాయై నమః. ఓం కామరూపిణ్యై నమః. ఓం మహావిద్యాయై నమః. ఓం మహాపాతకనాశిన్యై నమః. ఓం మహాశ్రయాయై నమః. ఓం మాలిన్యై నమః. ఓం మహాభోగాయై నమః. ఓం మహాభుజాయై నమః. ఓం మహాభాగ్యాయై నమః. ఓం మహోత్సాహాయై నమః. ఓం దివ్యాంగాయై నమః. ఓం సురవందితాయై నమః. ఓం మహాకాల్యై నమః. ఓం మహాపాశాయై నమః. ఓం మహాంకుశాయై నమః. ఓం సీతాయై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వాయై నమః. ఓం విద్యున్మాలాయై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం చంద్రికాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రలేఖా విభూషితాయై నమః. ఓం మహాఫలాయై నమః. ఓం సావిత్ర్యై నమః. ఓం సురసాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం దివ్యాలంకారభూషితాయై నమః. ఓం వాగ్దేవ్యై నమః. ఓం వసుధాయై నమః. ఓం తీవ్రాయై నమః. ఓం మహాభద్రాయై నమః. ఓం మహాబలాయై నమః. ఓం భోగదాయై నమః. ఓం భారత్యై నమః. ఓం భామాయై నమః. ఓం గోవిందాయై నమః. ఓం గోమత్యై నమః. ఓం శివాయై నమః. ఓం జటిలాయై నమః. ఓం వింధ్యావాసాయై నమః. ఓం వింధ్యాచల విరాజితాయై నమః. ఓం చండికాయై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం బ్రాహ్మ్యై నమః. ఓం బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః. ఓం సౌదామిన్యై నమః. ఓం సుధామూర్తయే నమః. ఓం సుభద్రాయై నమః. ఓం సురపూజితాయై నమః.
ఓం సువాసిన్యై నమః ఓం సువాససే నమః ఓం వినిద్రాయై నమః ఓం పద్మలోచనాయై నమః ఓం విద్యారూపాయై నమః ఓం విశాలాక్షై నమః ఓం బ్రహ్మధ్యేయాయై నమః ఓం మహాఫలాయై నమః ఓం త్రయీమూర్త్యై నమః ఓం త్రికాలజ్ఞాయై నమః ఓం త్రిగుణాయై నమః ఓం శాస్త్రరూపిణ్యై నమః ఓం శుంభాసురప్రమథిన్యై నమః ఓం శుభదాయై నమః ఓం సర్వాత్మికాయై నమః ఓం రక్తబీజనిహంత్రే నమః ఓం చాముండాయై నమః ఓం అంబికాయై నమః ఓం ముండకాయ ప్రహరణాయై నమః ఓం ధూమ్రలోచనమర్దనాయై నమః ఓం సర్వదేవస్తుతాయై నమః ఓం సౌమ్యాయై నమః ఓం సురాసురనమస్కృతాయై నమః ఓం కాలరాత్ర్యై నమః ఓం కళాధరాయై నమః ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః ఓం వాగ్దేవ్యై నమః ఓం వరారోహాయై నమః ఓం వారాహ్యై నమః ఓం వారిజాసనాయై నమః ఓం చిత్రాంబరాయై నమః ఓం చిత్రగంధాయై నమః ఓం చిత్రమాల్య విభూషితాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామప్రదాయై నమః ఓం వంద్యాయై నమః ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః ఓం శ్వేతాసనాయై నమః ఓం నీలభుజాయై నమః ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః ఓం చతురానన సామ్రాజ్యై నమః ఓం నిరంజనాయై నమః ఓం హంసాసనాయై నమః ఓం రక్తమధ్యాయై నమః ఓం నీలజంఘాయై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం ఐం సరస్వత్యై నమః इति सरस्वती अष्टोत्तरशतनामावली समाप्तः। श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री दुर्गादेव्यै नमः। नानाविध परिमलपत्र पुष्पाक्षताञ्जलिं समर्पयामि నమస్కరోమి। ఇప్పుడు అమ్మవారికి అగరబత్తులు వెలిగించి చూయించండి. ఓం కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం। ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాదేవ్యై నమః। ధూపమాగ్రాపయామి। ఇప్పుడు అమ్మవారికి దీపమును చూయించండి. ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే। ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాదేవ్యై నమః। సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం నైవేద్యం। ఇప్పుడు అమ్మవారికి మీరు తయారు చేసినటువంటి నైవేద్యాలను సమర్పించండి. ఓం భూర్భువః స్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్। సత్యం త్వత్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి। ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా ఓం పరబ్రహ్మణే స్వాహా। మధ్యే మధ్యే పానీయం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి అమృత మహానైవేద్యం నివేదయామి। ఇప్పుడు అమ్మవారికి వక్క తమలపాకు దక్షిణ ₹1 బిళ్ళను పెట్టి సమర్పించండి. ఓం పూగీఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం। ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాదేవ్యై నమః। తాంబూలం సమర్పయామి। ఇప్పుడు
అమ్మవారికి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వండి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మదవ్యోసానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాదేవ్యై నమః. హారతి కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనాంతే శుద్ధం ఆచమనీయం సమర్పయామి. జై భక్తవత్సల గోవింద గోవింద. హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. జై జగదంబా మాతాకి జై. ఇప్పుడు అమ్మవారికి పుష్పాలు వేసి నమస్కరించుకోవాలి. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. వీణాపాన్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాదేవ్యై నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాక్షరాంజలిం సమర్పయామి. నమస్కరోమి. ఇప్పుడు మీరు అమ్మవారికి ప్రదక్షిణ చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వరి. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాదేవ్యై నమః. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. నమస్కరోమి. ఇప్పుడు మీరు అక్షంతలు తీసుకొని నీరు పోస్తూ వదలవలెను. ఓం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవతి సర్వాత్మికా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీ జగదాంబార్పణమస్తు. ఉత్తర పూజ. ఉత్తర పూజ అనేది మీరు నవమి రోజు రాత్రికి చేసుకుంటారా లేకపోతే దశమి రోజు ఉదయాన్నే చేసుకుంటారా అనేది మీ ఇష్టము. ఉత్తర పూజ ప్రారంభమవుతుంది. ఓం పూర్వోక్త సంకల్ప ప్రకారేణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. మీ గోత్రము మీ పేర్లు ఒకసారి మనసులో తలుచుకోండి. అముక గోత్రోద్భవస్య అముక నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబ సమేతస్య. పూజానంతరం ఉత్తర పూజాం అహం కరిష్యే వయం కరిష్యామహే. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్ ते हनाकं महिमानश्चन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः. ఇప్పుడు మీరు అఖండ దీపమును కలశమును విగ్రహాన్ని కొద్దిగా కదపండి. ఇంతవరకు పూజా కార్యక్రమము పూర్తిగా సమాప్తమైంది. ఓం
सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति